అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరూ కూడా. నా పేరు పులిపాటి దుర్గారెడ్డి. నేను రాష్ట్ర వైఎస్ఆర్సీపీ పార్టీ దివ్యాంగుల విభాగం అధ్యక్షుడిని. మరి ఈ రోజు కూటమి ప్రభుత్వం గత 2 నెలల నుంచి కూడా రీఎడ్యుకేషన్ పేరుతోటి లక్షలాది మంది యొక్క వికలాంగుల పెన్షన్ తొలగించడం జరిగింది. మరి దాని మీద కూడా మేమందరం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కూడా జిల్లా కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. మరి అదే విధంగా ఈ రోజు ఎన్టీఆర్ జిల్లాలో మా దివ్యాంగులందరం కలిసి కూడా మరి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు వెంకటరెడ్డి అన్న గారితో కలిసి మేమందరం కూడా మెమరాండం ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఆ రోజు అలివికాని హామీలందరినీ ఇచ్చి 3,000 రూపాయలు ఇస్తున్న పెన్షన్ 4,000 రూపాయలు చేస్తామని చెప్పి చేసినట్టుగా చేసి కొన్ని లక్షలాది మందిని అనర్హులుగా ప్రకటించి పెన్షన్లు తీసేయడం జరిగింది. దీన్ని అన్నిటికీ కూడా ఈ రోజు నోటీసులు ఇచ్చిన వాళ్ళందరూ కూడా అంతకుముందు పూర్తిగా దివ్యాంగులైనటువంటి 15,000 రూపాయలు ఇస్తున్నారు. మరి అదేవిధంగా పాక్షికంగా దివ్యాంగులైనటువంటి 6,000 రూపాయలు ఇస్తున్నారు. ఈ వీటన్నిటిని కూడా కుదించి పూర్తిగా దివ్యాంగులైనటువంటి వాళ్ళని ఈరోజు పాక్షికంగా అని చెప్పేసి 6,000కి 6,000 రూపాయలు పెన్షన్ తీసుకున్న వాళ్ళందరినీ వృద్ధాప్య పెన్షన్లోకి మార్చి 4,000 రూపాయలు ఇచ్చి మరి కొంతమందిని అసలు పూర్తిగా మీరు డిజబిలిటీ పర్సన్స్ కాదని చెప్పేసి పర్సెంటేజ్ 40 కన్నా ఎక్కువ తగ్గించేసి ఇటువంటి ఒక నీచమైన చర్య చేపట్టింది. దీని అన్నింటిని తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 7,86,000 మందికి పెన్షన్లు ఇస్తుంటే ఈ రోజు వాటన్నిటిని కూడా నోటీసులు ఇచ్చి దరిదాపుగా 1,00,000 పెన్షన్లు పైగా తొలగించింది. మరి అదేవిధంగా బాపట్లలో 3,000 చిల్లరకు తొలగించింది. మరి అదేవిధంగా చిత్తూరు జిల్లాలో 4,000 పెన్షన్ల వరకు తొలగించింది. మరి విజయనగరం, కర్నూలు అలాగే ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఇట్లా ఈ రకంగా చెప్పుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000కు పైగా పెన్షన్లు తొలగించేసి వికలాంగుల యొక్క పొట్టగొట్టింది. వీళ్ళందరూ కూడా బాగా పేద కుటుంబం సంబంధించిన వాళ్ళు వీళ్ళు ఇచ్చే పెన్షన్ మీద ఆధారపడేటువంటి వాళ్ళ జీవనాధారం కూడా అంతా ఈ పెన్షన్ మీద ఆధారపడి 15,000 మంచానికి పరిమితమై కనీసం కదలలేని స్థితిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజు వైద్య పరీక్షలు అని చెప్పి వాళ్ళని మానసిక వేదన గురి చేస్తూ హాస్పిటల్ చుట్టూ తిప్పుతుంది. గత ప్రభుత్వంలో ఎవరైతే పూర్తిగా వికలాంగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంటి దగ్గరకు వచ్చి డాక్టర్లు వైద్య పరీక్షలు చేసి వాళ్ళ యొక్క పర్సెంటేజ్ నిర్ణయిస్తే ఈ రోజు కనీసం డాక్టర్లు పేషెంట్ యొక్క పరిస్థితిని వాళ్ళు కనీసం ముట్టుకోకుండా గడప బయట నుంచే ఓకే మీకు ఏం జరిగింది, ఎంత పర్సెంటేజ్ ఉంది, 80 ఉందా, ఓకే దాన్ని 80 కాదు మీరు 60కి కుదిస్తాం అని చెప్పి ఒక లెటర్ ఇచ్చేసి అంటే ఆ పరిస్థితి ఏముంది, ఆయనకి వికలాంగుడిగా ఎట్లా ఉన్నాడు అని కూడా పరీక్షలు కూడా చేయకుండా కూడా వాళ్ళ సొంత నిర్ణయం తీసుకొని పర్సెంటేజ్ తగ్గించేసి చాలా మంది యొక్క మానసిక వేదన గురవుతున్నారు. మరి అదే విధంగా మన ఒక మహిళ కూడా ఆమె పుట్టుకతో వికలాంగురాలు, అటువంటి మహిళకి 54 సంవత్సరాలు ఉన్న మహిళకి ఇన్ని సంవత్సరాల నుంచి తీసుకుంటున్న పెన్షన్ కూడా ఈ రోజు ఆమెకి అనర్హులుగా ప్రకటించడం ఆ మనోవేదన గురై ఆత్మహత్య చేసుకుంది. మరి అదే విధంగా ఇంకో చోట కూడా మన అనంతపురం జిల్లాలో ఒక వికలాంగుడు కిరేసి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకి కలెక్టర్ ఎదురుగా కూడా ప్రయత్నం చేశాడు. అంటే వాళ్ళందరూ కూడా ఇటువంటి ప్రాణత్యాగానికి కూడా సిద్ధమవుతున్నారంటే వాళ్ళ యొక్క దీనమైన పరిస్థితి మనం అందరూ గమనించాలా. అంతటి ప్రాణత్యాగానికి కూడా పడుతున్నారంటే వాళ్ళు నిజమైన వికలాంగులు, జెన్యూన్గా ఉన్న వికలాంగులు. వాళ్ళకు కూడా పెన్షన్లు ఆపేసి ఈ కూటమి ప్రభుత్వం చాలా దుర్మార్గమైన చర్య చేస్తుంది. వీటన్నింటినీ తీవ్రంగా కూడా ఖండిస్తూ రానున్న రోజుల్లో రేపు ఏదైతే సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి కూడా ఎవరికైతే నోటీస్ ఇచ్చారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ యథావిధిగా పూర్వం ఎలా అయిందో అలా పెన్షన్లు కానీ ఇవ్వకపోతే ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రతరం చేసి ప్రతి ఒక్క వికలాంగుడికి న్యాయం జరిగే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అండగా నిలబడుతుంది. మా అధినాయకులు కానివ్వండి, మా నాయకత్వం కానీ, మా మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ ఉద్యమంలో పాల్గొని వాళ్ళందరికీ న్యాయం చేసే విధంగా కూడా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు.
మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదండి, పక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి.